మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున మన సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని సంఘ సభ్యులకు, ఆత్మీయులందరికీ మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. గత వారం రోజులుగా యోబు గ్రంథం నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాన్ని వింటున్నాం. ఈరోజు యోబు గ్రంథం 5వ అధ్యాయంలో తన స్నేహితుడైన ఎలీఫజు ప్రశ్నలకు ఆ తరువాతి అధ్యాయంలో యోబు ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని విందాం. 5-6 అధ్యాయాలలోని సారాంశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. ఆత్మనింపుమా జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మనింపుమా కలుషదోష భారములే బ్రతుకు కృంగదీసినవి, వ్యాధి బాధలేకములై ఖేదమాయను. ఘనదైవమా ఘనదైవమా నిదాపు చేర్చి ప్రాపు చూపుమా. అనుదినము నీదు ఆశ్రయాన సేదదీర్చుమా. ఆత్మనింపుమా అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి, పొడలు పాప పొడల చేత ఏహ్యమాయను. కరుణాత్మశ్రీ కరుణాత్మశ్రీ ఈ తరుణమిల్చి శరణమీయుమా. తృణమైన బ్రతుకు తూలిపోక జాలి చూపుమా. ఆత్మనింపుమా జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మనింపుమా అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగునుగాక. నేటి ధ్యానాంశం యోబు గ్రంథము 5వ అధ్యాయం. మొదటి 4 వచనాలు చూసుకున్నాం. 5వ అధ్యాయం ఇది చూడండి ఎలా ఉందో. ఇతను కూడా ఎవరు అని మనకే తెలుస్తుంది. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమీయగలవాడెవడు? ఎవడైనా ఉండునా? పరిశుద్ధ దూతలతో ఎవరి తట్టు తిరుగుదు?
దౌర్భాగ్యం గురించి ఏడ్చుట వలన మూడులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. మూఢుడు వేరు తనుట నేను చూచి ఉన్నాను. ఇది కూడా ఎలీఫజే మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మొదటి 2 వచనాలు చూడండి. నీవు మొరలిన ఎడల ఉత్తరం ఇయ్యగలవాడెవడనా ఉండునా. నువ్వు మొరబెడితే, ప్రార్థన చేస్తే తప్పకుండా ఉత్తరం ఇస్తాడు కదా. ఎవరైనా లేరా? ఎవరైనా ఉన్నారా? నీకు ఉత్తరం ఇయ్యగల వాడెవడైనా ఉండునా అంటే నువ్వు మనుషులకు చెప్తే ఎలా ఉంటుంది, దేవునికి చెప్తే రెండు అర్థాలు ఉన్నాయి ఇందులో. పరిశుద్ధ దూతలతో ఎవరి తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యం గురించి ఏడ్చడం వల్ల మూడులు నశించదు. వారికి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఏడిస్తే మూడులు అంటే యోబును కూడా మూడుల్లో కూడా చేస్తున్నాడు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఇక్కడ ఈ వచనాలు చాలా బాగుంటాయండి. 3-5 వచనాలు చూద్దాం. మూఢుడు వేరు తనుట నేను చూచి ఉన్నాను. ఆయనను తోడనే అతని నివాస స్థలం శాపగ్రస్తమని కనుగొంటుంది. అతని పిల్లలు సంరక్షణ దొరకక ఇందురు, గుమ్మములను నలిగిపోదురు, వారిని విడిపించువాడు లేడు. అంటే నువ్వేగాక నీ పిల్లలకు కూడా ఏమొస్తుందంట? నీ పిల్లలకు కూడా శాపం వస్తుంది. నీ పిల్లలు కూడా గుమ్మాల్లో నిలిచిపోతారు అంటున్నాడు. ఎంత తననేగా తన కుటుంబాన్ని కూడా మాట్లాడుతున్నమాట. ఆకలి విడిన వారు అతని పంటను తినివేదురు, ముండ్ల చెట్ల నుండి వారు దాన్ని తీసుకొందురు. ఇది ఆయన ఎలీఫజుదే కంటిన్యూ అవుతుందండి. నీ శ్రమ వచ్చింది కదా, నీ శ్రమలు ఇవి చెయ్యమని చెప్పట్లేదు, తను చెప్తాడనమాట. నేనైతే ఈ పరిస్థితిలో ఏం చేశాడు ఎలీఫజ్ మాట్లాడేవి. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వాచ్యం అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలు చేయవాడు. ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు. అంటే ఆయన పరిస్థితి, దేవుడి లక్షణాలు చెప్తున్నాడు అనమాట. నేను ఆయననే ఆశ్రయిస్తా అంటే ఈయన ఆశ్రయించలేదని అర్థమా? అంటే నేను ఈ పరిస్థితిలో దేవుణ్ణి ఆశ్రయిస్తుంటే అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఆశ్రయించలేదు అని చెప్తున్నాడు అనమాట. ఇది అడ్వైస్ చేస్తున్నాడు. తర్వాత 17-18లో ఆయన కల్పిట్గా ప్రూవ్ చేస్తుంటాడు. 17 దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుడు శిక్షను తృణీకరింపకు. దేవుడు గద్దిస్తే చాలా మంచిది, అది నువ్వు దాన్ని తృణీకరించకు, ఆ శ్రమను తీసుకో, యాక్సెప్ట్ చేయి అంటున్నాడు. యాక్సెప్ట్ చేయలేదా యోబు? ఆల్రెడీ చేశాడు, గోనెపట్ట కట్టుకున్నాడు. ఆయనకు అడ్వైజ్ ఇస్తున్నాడు అనమాట. యోబును కల్ప్రిట్ లాగా ఎలీఫజు బోధిస్తున్నాడు. వాయి లార్డ్ కాదు కానీ ఓకే లార్డ్ అనాలని చెప్తుండ అనమాట. ఇది చూడండి ఎంత బాగా చెప్తుండో. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ఎంత చక్కటి మాటలు చెప్పి పూర్ణ మనసు గలవాడవు, నీవు సమాధికి చేరదవు అని ఆయనను కన్విన్స్ చేస్తుండ అనమాట. ఈ 5వ అధ్యాయంలో ఎలీఫజు ఆ స్పీచ్ కంటిన్యూ చేస్తూ ఇంకా కొన్ని మాటలు యాడ్ చేస్తూ నేనైతే ఇలా చేసేవాడిని, నేనైతే దేవుణ్ణి ఆశ్రయించేవాడిని అని చెప్తూ ఆయనకు ఒక అడ్వైజ్ ఇస్తుండు. నువ్వు ఈ శిక్షను మాత్రం తృణీకరింపకు. చాలా మంది మన దగ్గరకు వచ్చి కూడా ఇలాంటివి చెప్తారు. చాలా భక్తి గలదానివి కదా, చాలా ప్రార్థన చేస్తావు కదా, నీకెందుకు ఈ శ్రమ కాదు, నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు, నువ్వెందుకు దాన్ని అధిగమించలేకపోతున్నావు అని మాట్లాడతారు. అది మనకు మన దేవునికి మాత్రమే తెలుసు. దేవునితో మన అనుసంధానమే. కాబట్టి ఇలాంటి శ్రమల్లో ఎవరికంటే ముందుగా దేవునికే చెప్పడం మంచిదని ఇది మనకు అప్లికేషన్. 6వ అధ్యాయం 1వ వచనం. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవరికి ప్రత్యుత్తరం ఇచ్చాను? ఎలీఫజుకు. నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక, అలాగూ చేసిన నా విపత్తు సముద్రంలో ఇసుక కన్నా బరువుగా ఉండును. నువ్వేమనుకుంటున్నావు? నా శ్రమను చూసి చాలా లైట్గా మాట్లాడి నేనైతే దేవుణ్ణి ఆశ్రయిస్తుంటే, నేనైతే మొరపెడుతుంటే, నేనైతే ప్రార్థన చేస్తుంటే అంటున్నావు కదా, కరెక్టే. నా దుఃఖం తూచబడాలా, అది లెక్క కట్టబడాలా, విలువ కట్టబడాలా అంటున్నాడు అనమాట. సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక, అలాగ చేసిన నా విపత్తుల సముద్రంలో ఇసుక కన్నా బరువు. నా శ్రమ గ్రావిటీ ఎంత ఉందంటే సముద్రంలో ఇసుక ఎంత బరువు ఉంటుందో, ఇసుక మామూలుగానే బరువు ఉంటుంది, సముద్రంలో అంత ఇసుక అంతంట. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చూచాను. దేవుని అంబులు నాలో చూచాయి అంటున్నాడు అనమాట. అంటే ఎంత భయంకరమైన మాట చెప్తున్నాడండి. అంటే ఎంత బాధపడిండని చెప్తున్నాడు. చాలా బాధపడ్డాడు. బాధ అంటే మామూలుగా బాధ లేదు నాకు. ఇసుక ఎట్లా, ఎందుకు ఇంత బాధ వచ్చింది అనేసి అంటే శ్రమ కలిగింది కాబట్టి ఆయన బాధ చెప్పుకుంటున్నాడు. శ్రమ ఎలాంటి శ్రమ? ఎలాంటి శ్రమ అంటే తట్టుకోలేంత శ్రమ వచ్చిందనమాట. ఈ శ్రమను గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. 6వ వచనం చూద్దాం. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని తిందురా, గ్రుడ్డులోని తెలుపు రుచి కలదా, నా జీవితం అలా ఉంది అని చెప్తుండమాట. ఉప్పు లేకుండా తినే తిండిలాగా ఉంది నా జీవితం. తర్వాత గుడ్డులోని తెలుపు మాత్రమే రుచి ఉంటుందా? చాలా మటుకు
ఇప్పుడు ఎల్లో తినొద్దంటారు, తినేవాళ్ళు తెలుస్తుంది అది ఎంత రుచి ఉంటుందో. కాబట్టి 14వ వచనం ఇంకొకటి, కృంగిపోయిన వాడు సర్వశక్తుడు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయ చూపదగను. ఒకవేళ దేవుడు గనక సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొని, దేవుని ఎడల ఒకవేళ నేను భయభక్తులు లేకుండా ఒకవేళ ఏమని చేస్తే, దేవుడు నన్ను శిక్షిస్తే ఫ్రెండ్ ఏం చేయాలా? దయ చూపాలా అంటున్నాడు అనమాట. ఎంత చక్కటి మాట చెప్తున్నాడండి. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకున్నటకు ఎలా, మరియు నేను ఎంత వేదన పడుచుండను దానిని బట్టి హర్షించుదును. నాకు ఎంత కష్టం వచ్చినా దాని గురించి నేను హర్షిస్తున్నాను చెప్తున్నాడు అనమాట. నా బలము రాళ్ల బలం వంటిదా, నా శరీరం ఇత్తడిదా, నాలో త్రాణ ఏమీ లేదు కదా, నేనేమో ఇత్తడి మనిషినా, నేను మామూలు శరీరమే కదా, నాకు బాధ అవుతుంది కాబట్టి నేను బాధ అని చెప్పిన అంటున్నాడు. ఎంత బాగుందంటే, నా స్నేహితుడు ఎండిన వాగువలను మాయమవుపోవు జలప్రవాహం వలన నమ్మకూడని వారైరి. నా స్నేహితులు ఎట్లయిపోయారంటే వాళ్ళు నమ్మకూడని వాళ్ళు అయిపోయారు. మంచుగడ్డలు ఉండటం వలన, హిమం వాటిలో పోవటం వలన అవి మురికిగా కనబడును. స్నేహితులే నన్ను చాలా బాధ పెడుతున్నారు అంటాడు. తర్వాత ఇంకొక వచనము 16వ వచనం, హిమము వాటిలో పడటం వలన అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోను. వెచ్చ కలగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోను. శ్రమల గురించి చెప్తూ స్నేహితుల గురించి కూడా మాట్లాడుతూ, నేను ఒకవేళ భయభక్తులు లేకుండా దేవుడు నన్ను శిక్షించాడేమో, దానికి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని మాట్లాడుతూ 22వ వచనం అండి, ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడిగితినా, మీ ఆశల నుండి నా కొరకు బహుమానమేమైనా తెమ్మని అడిగితినా, భగవాని చేతుల నుండి నన్ను విడిపింపు. ఎంత మంచి మాట అండి. నేను మిమ్మల్ని ఏమైనా కావాలని అడిగినా, మీ ఫేవర్ కోరినా, మీ ఆశలు నాకేమైనా కావాలన్నా, నన్ను విడిపించమన్నా, ఎందుకు? నేను మిమ్మల్ని ఏం అడగలే, మీరు ఏదో కర్టిసీస్ లేక నా దగ్గరికి వచ్చారు, చూశారు, కానీ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్తానమాట. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము అన్నీ చెప్పి నా నోట న్యాయం ఉండునా అని చివరికి ముగిస్తాడనమాట. చూడండి యోబు ఎంత మంచిగా ప్రత్యుత్తరం ఇస్తాడు. నేను మిమ్మల్ని ఏమి దయగోరలేదు, మిమ్మల్ని రమ్మనలేదు, మీ ఆస్తిలో భాగం ఇవ్వమనలేదు, మీరు నేను శ్రమలో ఉన్నానని వచ్చారు, ప్రార్థనను చేయాలా, నన్ను ఆదరించాలి, కానీ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? నా శ్రమ సముద్రం కంటే బరువైందని చెప్తూ ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. ఇది యోబు కౌంటర్. తర్వాత 7వ అధ్యాయంలో కూడా యోబుదే కౌంటర్ ఉంటుంది. చాలా 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 మంచి మాటలు రాస్తాడు. ఎవరు? యోబు. 7వ అధ్యాయం కూడా చూద్దాం. యోబు దేవునితో మాట్లాడినట్టుగా ఉంటుంది. కాబట్టి 6వ అధ్యాయంలో యోబు కౌంటరు టుది ఎలిఫజ్ అనమాట. ఎలిఫజ్కి కౌంటర్ ఇచ్చినప్పుడు మనం ఇవన్నీ ఏం నేర్చుకోవాలంటే, శ్రమలో నిన్నెవరన్నా అలా మాట్లాడితే ఇలాంటి కౌంటర్ వాక్య ప్రకారంగా వాక్యాన్ని ఎత్తి పట్టి చెప్పగలిగినంత విశ్వాసంలోకి ఎదగాలని దేవుడు ఈ అధ్యాయం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగా.